Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about a short answer question related to hydrocarbons in 11th class chemistry. Intermediate first year or 11th class chemistry లో hydrocarbons అనే చాప్టర్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఇది బోర్డ్ ఎగ్జామ్స్ కు బాగా ఇంపార్టెంట్. ఓకే, చూడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కాల్షియం కార్బైడ్ ఇచ్చాడు. కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అండ్ నేమ్ ద ప్రోడక్ట్స్ ఏ బి అండ్ సి. ఈ రియాక్షన్ను కంప్లీట్ చేయండి, ఏబిసి ఎవరో చెప్పండి అంటున్నాడు. సరే, ఫస్ట్ మనకి ఇచ్చిన రియాక్షన్ ఏంటి? కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్కి వాటర్ వేసాడు, ఏమొస్తుంది అన్నాడు. చూద్దాం. కాల్షియం కార్బైడ్ CaC2. కాల్షియం కార్బైడ్ను హైడ్రాలసిస్ చేస్తే, వాటర్తో రియాక్ట్ చేస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది, CaOH ట్వైస్, అండ్ C2H2 అసిటలిన్ వస్తుంది. ఆక్సిజన్లో 2 ఉన్నాయి కదా, 2 moles తీసుకోవాలి. కాల్షియం కార్బైడ్ అండ్ హైడ్రాలసిస్ గివ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ అసిటలిన్. ఓకే, ఇక్కడ మెయిన్ ఎవరంటే అసిటలిన్. కాబట్టి మన ప్రోడక్ట్ ఏ ఎవరై ఉంటారు? అసిటలిన్. C2H2 సే అసిటలిన్. సెకండ్ స్టెప్ ఏమిచ్చాడు? ఈ అసిటలిన్ని హాట్ మెటల్ ట్యూబ్లోకి పాస్ చేస్తే బి వస్తుంది అన్నాడు. చూద్దాం. అసిటలిన్ అంటే C2H2 కదా, దీన్ని మనం హాట్ మెటల్ ట్యూబ్ అంటే బాగా రెడ్ హాట్ ఎర్రగా కాలుతున్నటువంటి ఐరన్ లేదా కాపర్ ట్యూబ్లోకి సెండ్ చేద్దాం. నియర్లీ 873 కెల్విన్ టెంపరేచర్ మెయింటైన్ చేద్దాం. అప్పుడు ఈ అసిటిలిన్ మాలిక్యూల్స్ 3 మాలిక్యూల్స్ జాయిన్ అయిపోయి ఒక సింగిల్ యూనిట్గా వస్తుంది. దాన్ని 3 మాలిక్యూల్స్ కదా, ట్రైమర్. 3 యూనిట్స్, మర్ అంటే యూనిట్, ట్రైమరైజేషన్ జరుగుతుంది ఇక్కడ. దీన్ని సైక్లిక్ పొలిమరైజేషన్ అంటారు. ఏమొస్తుందంటే వి గెట్ C6H6 బెంజీన్ వస్తుంది. కొంచెం క్లారిటీ కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు ఐడియా కోసం. అసిటిలిన్ కదా, CH ట్రిపుల్ బాండ్ CH, ఇంకో అసిటిలిన్ మాలిక్యూల్ CH ట్రిపుల్ బాండ్ CH, మరొక అసిటిలిన్ CH ట్రిపుల్ బాండ్ CH. 3 అసిటిలిన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇదే రియాక్షన్ ఇలా కూడా వేయచ్చు అని చెప్తున్నాను. దీన్ని హాట్ రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్లోకి పాస్ చేస్తే 873 కెల్విన్ దగ్గర 3 మాలిక్యూల్స్ జాయిన్ అయిపోయి ట్రైమరైజేషన్ 3 జాయిన్ అవుతాయి. ఏం జరుగుతుందంటే ఈ పై బాండ్ ఈ 2 కార్బన్ మధ్యలోకి, ఈ పై బాండ్ ఈ 2 కార్బన్ మధ్యలోకి, ఈ పై బాండ్ ఈ 2 కార్బన్ మధ్యలోకి వచ్చేస్తుంది. అంటే జాయిన్ అయిపోతాయి 3 మాలిక్యూల్స్. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? CH అలాగే ఉంటుంది. పై బాండ్ ఇక్కడికి వచ్చింది కదా, డబల్ బాండ్ CH. నెక్స్ట్ ఒక పై బాండ్ ఇక్కడికి వచ్చేసింది కదా, అందుకే సింగిల్ బాండ్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ పై బాండ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది, డబల్ బాండ్ CH. పై బాండ్ ఈ 2 కార్బన్స్ మధ్యలోకి వచ్చింది కదా, సో న్యూగా ఒక సింగిల్ బాండ్ ఫామ్ అయి ఉంటుంది CH. ట్రిపుల్ బాండ్లో పై బాండ్ వెళ్ళిపోయింది కాబట్టి డబల్ CH. ఆ పై బాండ్ ఈ మధ్యలోకి వచ్చింది కదా, ఈ 2 మధ్యలోకి సింగిల్ బాండ్. ఎవరిది? బెంజీన్. అంటే అసిటిలిన్ రెడ్ హాట్ మెటల్ ట్యూబ్లోకి పాస్ చేస్తే సైక్లిక్గా పొలిమరైజ్ అయిపోయి దాన్ని ట్రైమరైజేషన్ అంటాం, బెంజీన్ వస్తుంది. అంటే మన బి ఎవరంటే C6H6 బెంజీన్ అంటారు. మరి ఈ బెంజీన్కి అల్యూమినియం క్లోరైడ్ ప్రెజెన్స్లో మిథైల్ క్లోరైడ్ వేసాడు. దీన్ని లూయిస్ యాసిడ్ ప్రెజెన్స్లో ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేయడం అంటాం. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అంటాడు. అంటే ఇక్కడ మన బెంజిన్ తీసుకున్నాడు, సింపుల్గా ఇలా రాద్దామా, బెంజిన్ని రాయొచ్చు. ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఇదే కదా, అది ఆల్టర్నేట్ డబుల్ బాండ్. కార్బన్ హైడ్రోజన్ మెన్షన్ చేయలేదు అంతే. దీనికి మిథైల్ క్లోరైడ్ CH3Cl ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3 అన్హైడ్రస్ AlCl. లూయిస్ యాసిడ్ యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది లూయిస్ యాసిడ్ కదా, ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్టర్, ఈ బాండ్ పేరు మొత్తం లాగేసుకుంటుంది Cl- మొత్తాన్ని.
లాగేసుకుంటే ఏమవుతుంది, CS3+, ఎలక్ట్రోఫైల్ ఫామ్ అవుతుంది. పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రోఫైల్స్ అంటాం కదా. ఇది వచ్చి బెంజిన్ రింగ్ పైన సబ్స్టిట్యూట్ అవుతుంది. ప్రతి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా, ఒక హైడ్రోజన్ ప్లేస్లో మిథైల్ మిథైల్ ఎలక్ట్రోఫైల్ వచ్చి బైండ్ అవుతుంది. అంటే ప్రోడక్ట్ ఏమొస్తుందంటే బెంజిన్ రింగ్ పైన మిథైల్ కార్బోకేటయాన్ వచ్చి బైండ్ అవుతుంది. క్యాటయాన్ కదా, ఎలక్ట్రోఫైల్ అంటాం. ఎలక్ట్రోఫైల్ వచ్చి బైండ్ అవుతుంది. ప్లస్ ఒక కార్బన్ దగ్గర హైడ్రోజన్ ప్లేస్లో మిథైల్ వచ్చి బైండ్ అవుతుంది. మరి ఇక్కడున్న హైడ్రోజన్ పరిస్థితి ఏంటి, అది బయటికి వెళ్ళిపోయి ఉంటుంది కదా. సో హైడ్రోజన్ వెళ్ళిపోయి మిథైల్ బైండ్ అయింది. అవుట్ సైడ్ వెళ్ళిపోయిన హైడ్రోజను H+ కదా, దానికి మళ్ళీ AlCl3 ఏమిస్తుంది, Cl- వెనక్కి ఇచ్చేస్తుంది. ప్లస్ HCl. ఇక్కడ ఎవరు వస్తున్నారు, మిథైల్ బెంజీన్. మిథైల్ ఉన్న బెంజిన్, దీన్ని ఏమంటారంటే టొలీన్ అని కూడా అంటారు. సో అంటే మన C ఎవరంటే C6H5. C6H6లో ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది. సో C6H5CH3, C6H5CH3 ఇదే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ టొలీన్. ఓకేనా. సో ఈ 3 స్టెప్స్ ఇలా రాసినందుకు 3 మార్క్స్, వాటి నేమ్స్ కరెక్ట్గా మెన్షన్ చేసినందుకు 1 మార్క్, 4 మార్క్స్ ఇస్తాడు. Hope you understand. Keep watching for more videos. Thank you.